ఆల్రెడీ మిడ్ వీక్ లో ఉన్నాం మనం. థర్స్‌డే వచ్చేసింది. యాక్చువల్‌గా నామినేషన్స్ లో ఉన్న వాళ్ళల్లో ఎవరు వెళ్ళిపోతారని రమ్య మోక్ష గురించి అయితే స్ట్రాంగ్ బజ్ ఉంది. ఆమె వెళ్ళిపోవచ్చని. బట్ సాయి శ్రీనివాస్ కూడా అంత ఓటింగ్ పడట్లేదు. రాము రాథోడ్. బట్ రాము రాథోడ్ ఆల్రెడీ 6 వీక్స్ నుంచి ఉన్నాడు కాబట్టి కొంచెం ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ప్రీ ఎగ్జిస్టింగ్ ఉండొచ్చు. బట్ సాయి శ్రీనివాస్ కైతే ఎంత నెగటివిటీ లేకపోయినా బయట నుంచి బట్ అంత స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ అయితే ఉండి ఉండదు. రమ్య మోక్షకి ఆల్రెడీ ఇంత ఇది పెట్టుకొని వచ్చింది హౌస్ లోకి. సో 1 వీక్ లో ఆమె మారదు. ఆమె టార్గెట్ చేసింది తనుజని, బట్ రాంగ్ టార్గెట్ చేసింది. సేఫ్ గా పోలేదు. ఆ సేఫ్ మోడ్ లోకి ఆమె వెళ్ళి వేరే ఎవరినో టార్గెట్ చేస్తుంటే ఆమె కొంచెం సర్వైవ్ అయి ఉండేది. బయట అంత పాపులారిటీ ఉన్న తనుజకి, అంత ఫ్యాన్ బేస్ ఉన్న తనుజకి, అంత ఓటింగ్ ఉన్న తనుజని నామినేట్ చేస్తే ఏ ఆడియన్స్ ఎవరు ఒప్పుకుంటారు? రమ్య కొంచెం స్మార్ట్ గా ఆడుండాల్సింది. లేకపోతే నేను ఇంత ఓపెన్ గా ఆడితే, ఇంత ఫేర్ గా ఆడితే నాకు ఓట్స్ వస్తాయి అనుకుందా. బట్ రాంగ్ క్యాలిక్యులేషన్స్. బ్యాడ్ లక్ రమ్య.